ఒక్కసారి నేడు పంచాయతీ రిజర్వేషన్ల ఖరారు అనేది మరి ఎట్లా ఏంది ఏం కథ, అసలు మరి ఈ బీసీ రిజర్వేషన్ల కథ ఏంది, చట్టపరంగా ఇస్తుర్రా పార్టీ పరంగా ఇస్తుర్రా, మరి ఇక వెనకటికున్న రిజర్వేషన్లతో సర్పంచ్ ఎలక్షన్లో పోతారా అనేది ఒక చర్చ, మరి చట్టబద్ధంగా ఇస్తుర్రా అనేది ఒక చర్చ, పార్టీ పరంగా ఇస్తుర్రా అనేది ఒక చర్చ, ఏది ఎటు కాకుండా ఎక్కడ అర్థమవుతలేదు ఈ ముచ్చట చదవకుండా అనేది నడుస్తుంది. మరి ఒక బీసీ కోల్యాగా ఫోన్ చేద్దాం, ఏమంటారు అసలు ఏంది ఏం కథ ఎట్టటి సంగతి. ఏమో కోల్యాగాలన్నీ ఇప్పుడు ఏమో కయ్యానికి కాలు దూగుతున్నాయట. ఒక బీసీ కోల్యాగా దుర్గయ్య అని, ఇది పెద్ద కోల్యాగే బీసీ కోల్యాగా. మరి ఈ కోల్యాగా ఏమంటుంది, ఏమనుకుంటున్నారు, ఈ బీసీల రిజర్వేషన్ల కథ ఏంది? శనార్థి తాత 10 గంటల వరకు వచ్చే వాడికి. ఓ తాత ఎక్కడి 10 పెట్టావు, ఇప్పుడు నువ్వు లైవ్లో ఉన్నావు, లైవ్లో ఉన్నావు, పొద్దుగాల మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. మరి ఈ పంచాయతీ చల్లకుండా ఎందుకు ఏమిటికి పెడుతుంది మరి ఇవాళ మీరు నిరసన, ఏంది ఏం కథ ఎట్ట సంగతి, ఏమనుకుంటారు, ఏ రకంగా చేద్దాం అనుకుంటారు ఇవాళ? వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వము పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గాని, అదే విధంగా పొన్నం ప్రభాకర్ గాని, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని ఏం చెప్పినారు, మేము 42% రిజర్వేషన్లు స్థానికంగా ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతనే, చట్టపరంగా ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా కాకుండా వాళ్ళు పార్టీ పరంగా ఇస్తామంటారు. పార్టీ పరంగా ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు మాకు భిక్ష కాదు, చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి వాళ్ళు చెప్తున్నది ఏంటి, కేంద్రంలో నిధులు ఆగిపోయినాయి, పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయలు నిధులు ఆగిపోయినాయి, ఆ నిధులు రావడం కోసం మేము ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. వాస్తవం మేమేం చెప్తా ఉన్నామంటే, బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పింది. అంటే ఏడాదికి బడ్జెట్ లో 20,000 కోట్లు, అంటే 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలకు 40,000 కోట్లు అయింది. మీకు నిజంగా నిధులే ముఖ్యం అనుకుంటే మాకు ఇస్తాను 40,000 కోట్లకి వెళ్ళి మీరు కావాల్సిన 23,000 కోట్లు తీసుకొని మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మా బడ్జెట్ లోకి వెళ్ళి తీసుకోండి. 40,000 కోట్లు ఇస్తున్నారు కదా, ఇప్పటిదాకా 1 రూపాయి ఇవ్వలేదు, మరి మీరు ఇస్తాన నిధులు కూడా ఇవ్వలేదు. అంటే మీకు 3,000 కోట్ల రూపాయలు కావాలన్నా 3 కోట్ల మంది బీసీల యొక్క ఆత్మగౌరవం ముఖ్యమా? అంటే 3,000 కోట్ల కోసం ఇలా బీసీల యొక్క గొంతులు కోస్తారా ఈ రోజు రాష్ట్రంలో అనేది ఒక అంశం. అయితే రెండేది ఏంటంటే, మీ పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 1st వీక్ లో, ఇప్పుడు ఇన్ని రోజులు ఆగిరు, కోర్టు తీర్పు ఉంది పెండింగ్ లో, అక్కడ సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది, ఇక్కడ రాష్ట్ర హైకోర్టును బట్టి సుప్రీం కోర్టులో తీర్పు ఉంది. ఈ 2 కోర్టుల తీర్పు అట్లా పెండింగ్ లో ఉన్నాయి. రెండేదంటే, పార్లమెంటు సమావేశాల లోపు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని ఇప్పటి వరకు కలవలేదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము అన్ని అఖిల పక్షాలు తీసుకపోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అదే విధంగా రాష్ట్రపతి వచ్చారు ఇక్కడికి, ఇప్పుడు తెలంగాణలో ఉన్నది, రాష్ట్రపతి దగ్గరికి కూడా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఈ బీసీ బిల్లు పైన వాళ్ళతోటి చర్చించేసి పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలి. ఇప్పటిదాకా దాదాపు 1 గంట కూడా పోయిన పార్లమెంట్ లో 1 గంట కూడా ఈ విషయం మీద మాట్లాడలేదు. మీరు ఇమ్మీడియట్లీ పార్లమెంట్ లో బిల్లు మీద చర్చనే జరగలేదు కదా ఇప్పటి వరకు, ఎందుకు చర్చకు పెట్టట్లేదు? రాహుల్ గాంధీ గారు చెప్పారు, మీరు చెప్పారు కేంద్రం మెడలు ఉంచుతామన్నారు, కేంద్రం గోడలు బద్దలు కొడతామని చెప్పారు. ఈ తెలంగాణ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లు దేశానికి రోల్ మోడల్ అన్నారు. ఎక్కడ కర్ణాటకలో పోయి చెప్పింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మేము బీసీ రిజర్వేషన్లు ఇచ్చినాం మా రాష్ట్రంలో దేశానికి రోల్ మోడల్, మిగతా రాష్ట్రాల్లో కూడా మీరు విధానం చేయండి. మరి ఏం చేసారు మీరు? ఇప్పుడు మీరు కేంద్రం మెడల్ ఎక్కడ మెడల్ నుంచి కార్యక్రమం ఒక్కటన్నా తీసుకురా?
కేంద్రం మెడలు ఉంచాలంటే ఏం చేయాలి? పార్లమెంట్ లో మీరు పోరాటం చేయాలి కదా. మీరు 235 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా పార్లమెంట్ లో. మరి ఈ బీజేపీ మేము బాగానే తనలాడుతున్నాం కానీ ఈ బీజేపీ కోయిలాగారు అడ్డగాలేస్తున్నారు, వాళ్ళు తొవ్వ సాఫ్ చేస్తలేరని. మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పుడు మీరు పార్లమెంట్ లో బిల్లు కోసం కొట్లాడితే బీజేపీ వాళ్ళ వైఖరేందో బయటపడుతుంది. మీరు పార్లమెంట్ లో ఎక్కడ చర్చ స్టార్ట్ చేసిరు? ఇప్పుడు బీజేపీ తప్పు సరే, బీజేపీ ఉంది అడ్డుకుంటుందని అనుకుందాము. మీరు పోరాటం ఎక్కడ చేసిరు? పార్లమెంట్ లో కదా చేయాల్సింది. మీరు జంతర్ మంతర్ దగ్గర చేస్తే అవుతుందా? మీటింగ్లు పెడితే అవుతుందా? అది కాదు కదా. చర్చ ఎక్కడ జరగాలి? 9th షెడ్యూల్ లో జరగాలంటే చర్చ ఎక్కడ జరగాలి? పార్లమెంట్ లో జరగాలి కదా చర్చ. మీరు పార్లమెంట్ లో 235 మందితోటి వారం రోజులు పార్లమెంట్ స్తంభింపజేయండి. బీజేపీ ఎందుకు దిగిరాదో చూస్తాం మేము. అప్పుడు మేము కదా బీజేపీ అంతా చూస్తాము. మీరు చేయాల్సిన పని చేయకుండా మీరు కుమ్మక్క అయిపోయి, అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుమ్మక్క అయిపోయి, ఇక్కడ రేవంత్ రెడ్డి కుమ్మక్క అయిపోయి బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని కుట్ర చేస్తా ఉంటే ఈ కుట్రలు తెలియదని కుట్ర ప్రజలకు ఎవరికి? 42% రిజర్వేషన్లు మీకు ఎందుకంతా ఇది ఇవ్వడానికి? మీరు చెప్పిందే కదా, మేమేం కొత్తగా ఏం అడగట్లేదు కదా డిమాండ్. వాస్తవంగా ఈ రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారు. అడుగుతున్నది ఎంత? 42% అడుగుతున్నారు. జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వమంటా ఉన్నాము. మీరు ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ వేసిరు. మరి ఇప్పుడు పార్టీ పరంగా చట్టపరంగా కాకుండా పార్టీ పరంగా ఇస్తే ఏమైనా నష్టం అంటవా? పార్టీ పరంగా ఇస్తే నష్టం అవుతుంది. ఇవాళ ఈయన ఇస్తాడు, రేపు ఇంకో మొన్న అదే జరిగింది కదా. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్రం కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి 34% రిజర్వేషన్లను ఏం చేసిండు? 34 తీసుకొచ్చేసి 20 చేసిండు. 20% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళిండు. అప్పుడు బీసీలకి అన్యాయం జరిగింది కదా. ఈ పార్టీ పరంగా ఎందుకు భిక్షం ఇస్తారా? పార్టీ పరంగా ఇవ్వడం ఏంది? మీరు చేస్తామన్న పని ఏంది? మీరు ఇది ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఏది వచ్చినా ఏదైతే తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్ లో చేర్చే విధంగా రిజర్వేషన్లు ఇచ్చారో అదే తరహాలు ఇచ్చేసేస్తే దానికి ఒకటి బందోబస్తు ఉంటుంది. 9th షెడ్యూల్ లో చేస్తే ఏ రాజకీయ పార్టీ కూడా రేపు రిజర్వేషన్ ముట్టుకోవడానికి సాహసం చేయాలి. ఇప్పుడు విద్యా స్థానిక ఎన్నికల కోసమే కదా పోరాడేది. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మొత్తం విద్యాపరంగా రావాలి, ఉద్యోగ పరంగా రావాలి. ఇప్పుడు ఇప్పటివరకు 27% ఎప్పుడో బీపీ మండల్ గారు పెట్టినటువంటి 27% విద్యా ఉద్యోగాల్లో ఇప్పటి వరకు అమలు అయితే లేవు. కేవలం 10-12% అమలు అయితే ఉన్నాయి. 27% ఇప్పటి వరకు ఎంతో మంది బీసీలకు అన్యాయం జరిగింది. విద్యా వైద్యం లోపల, ఆరోగ్యం లోపల, బీసీ ఉద్యోగుల ప్రమోషన్ లో రిజర్వేషన్ రాలేదు ఇప్పటిదాకా. ఐఏఎస్, ఐపీఎస్ లు, ఐఐటిఎంలు ఎంతో మంది విద్యార్థులు రోడ్డు పాలైనారు చాలా మంది. ఈ రోజు మేము ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టిరు, 48 గంటలు ఇచ్చి దానికోసం ఒక్కడు రోడ్ ఎక్కలేదు, ఒక్కడు ఫైట్ చేయలేదు, ఒక్కడు వినతి పత్రం ఇవ్వలేదు, ఒక డెడికేషన్ కమిషన్ ఇవ్వలేదు, ఎక్కడ కులగణన జరగలేదు. మరి కులగణన జరగకుండా, డెడికేషన్ కమిషన్ ఇవ్వకుండా, ఒక కమిషన్ ఇవ్వకుండా, ఎవరు అడగకుండానే 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మీరు ఇలా బీసీలు ఇంతగానం కొట్లాడుతుంటే ఇవ్వడానికి మీకు ఏంటి నొప్పి? మీకు వచ్చింది మీ శాతం మీరు తీసుకోమన్నాం, మా శాతం మాకు చేయమన్నాం. ఇబ్బంది ఏంది ఇక్కడ? ఇప్పుడు జనాభాలో మీ జనాభా ప్రకారంగా మీరు రిజర్వేషన్ తీసుకోండి, బీసీల జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. దాంట్లో తప్పేముంది? ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు? ఇంత ఇష్యూ జరుగుతా ఉంటే రాష్ట్రంలో ఇంత తొందరగా నేను ఏమంటా ఉన్నా అంటే, పార్లమెంట్ సమస్యలు ఇంకా 10 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మీరు ఇన్ని 2 ఏళ్లు వెయిట్ చేసిరు. ఈ పార్లమెంట్ సమావేశాల వరకు ఎందుకు వెయిట్ చేయలేకపోతా ఉన్నారు మీరు? ఎందుకు అంత తొందర? అంటే మీకు ఎవరికి కూడా మీకు పెట్టాలని లేదు, వాళ్ళకి ఇవ్వాలని లేదు. ఇక్కడ కనపడతా ఉంది కదా. మీరు బీజేపీ వాళ్ళది తప్పకుండా మేము ఖచ్చితంగా బీజేపీని అడగడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు. మీరు పోరాటం చేయండి, పార్లమెంట్ లో కూర్చోండి. అక్కడ పార్లమెంట్ లో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద వారం రోజులు స్తంభింపజేశారు. దాదాపు ఇప్పుడు మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఓట్లు గల్లంతాయని చెప్పేసి వారం రోజులు పార్లమెంట్ స్తంభింపజేశారు. మీ పదవులు పోతాయి. 1 నెల రోజులు ఎవరైతే ఆర్థిక నేరాలకు ఇదైపోయి జైలు అనుభవించేసే వాళ్ళ జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉండాలంటే దానికోసం చేస్తారు. అంటే దేశంలో 70 కోట్ల మంది బీసీలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళ కోసం ఒక్కరోజు ఉద్యమం చేయాలని మీరు రాహుల్ గాంధీ గారు కనిపించట్లేదా? మీ ఖర్గే గారు కనిపించట్లేదా? ఎందుకు రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టడానికి ఏంటి ఇబ్బంది? ఎందుకు మాట్లాడతలేరు? దీని వెనకాల ఎవరున్నారు?
ఈ విధమైనటువంటి కుట్రలు జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఏదో చేసి మసిపోసి ఈ మొన్న శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడిపించారు. ఇప్పుడు ఈ రోజు చెప్పాలి వాస్తవంగా. ఇప్పుడు మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, వాళ్ళందరూ చెప్పాలి. నిన్న కూడా ఒక మీటింగ్, జాతీయ బీసీ మీటింగ్ జరిగింది. దానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాంట్లో అటెండ్ అయ్యారు. సంతోషం. ఈ రోజు బీసీ రిజర్వేషన్ అంటే ఓ మదియాస్ గౌడ్ కు, ఓ హనుమంతరావుకి పరిమితమా? మిగతా బీసీలకు అవసరం లేదా రిజర్వేషన్లు? అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు హనుమంతరావు, అదే విధంగా మదియాస్ గౌడ్ గారు సపోర్ట్ చేస్తా ఉన్నారు. వచ్చి బీసీ ఉద్యమంలో కూర్చొని పోరాడుతా ఉన్నారు. అంటే మిగతా బీసీలకు అవసరం లేదా రిజర్వేషన్లు? ఎందుకు గొంతెత్తట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు వచ్చి చెప్పాలి కదా. చాలా స్పష్టంగా చెప్పారు కదా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎన్నో వేదికల మీద చెప్పారు. మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు చట్టం ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మరి వీళ్ళు ఎందుకు ఎన్నికలు చేస్తున్నారు? ఎందుకు మీ ముఖ్యమంత్రిని ఒప్పించలేకపోతున్నారు? దాని వెనుక కారణాలు ఏంటి అసలు? అరే కేవలము స్థానిక ఈ లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీరు ఇంత అన్యాయం చేయాలనుకుంటే, ఇలా ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, కేంద్ర మంత్రులు మీరే. ఒకవేళ దాన్నే అనుకుందాము, మీరు నిజంగా అక్కడ బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంది. మరి మీరు కామారెడ్డిలో ఎన్ని ఇచ్చారు హామీలు మాకు? ఈ కామారెడ్డిలో ఎన్ని హామీలు ఇచ్చారు అంటే, ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలేదు. బీసీ విద్యార్థుల సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. బీసీ కుల సంఘాలకు ఫెడరేషన్లు ఇస్తామని చెప్పారు, దాంట్లో బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ఎంబీసీలకు 1000 కోట్లు ఇస్తామని చెప్పారు. గౌడ్లకు, సామాజిక గౌడ్లకు 25%, బారాన్ వైన్స్ లో 20% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఎక్స్కేసీ 5 నుంచి 10 లక్షలు చేస్తామని చెప్పారు. గొల్ల కుర్మలకు మళ్ళీ గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పారు. మరి ఇవన్నీ ఎవరు అడ్డుకున్నారు? బీజేపీ అడ్డుకుందా? మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు? నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు ఇస్తామని చెప్పారు కదా 42% ప్రకారంగా, మరి ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ సరకపేటలో శాసనం లేదు, అప్పు పుట్టగత అయితే లేదని ఆయనే మొత్తం మైకుల ముందర పెద్ద మనిషి ఒప్పుకుని. అవును, పుట్టగత అయితే లేదని చెప్పేసి బీసీల గొంతుకు వస్తావా నువ్వు? పుట్టగతి కాబట్టి మాకు ఇస్తాను 20,000 కోట్ల గురించి తీసుకో, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు డబ్బులే ముఖ్యమైతే మాకు 40,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది కదా. మీకు డబ్బులే ముఖ్యమైతే తీసుకోండి. మీరు కేవలం 3,000 కోట్ల కోసము రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను గొంతుకొస్తారా మీరు? ఎన్ని బడ్జెట్లు అయిపోలేదు ఇప్పటికీ? మీరు ఇష్టమైనటువంటి